నేను షర్ట్లెస్గా వీడియోలు చేస్తున్నాను, మీరేమైనా అనుకోవద్దు. ఇది బాగా ఉక్కపెడుతుందండి మా ఊర్లో, నేనున్న ఏరియాలో. దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. సో లెట్స్ టాక్ అబౌట్ ఏ ఇన్సిడెంట్ ఇన్ పార్లమెంట్. Yesterday what happened in our Indian parliament yesterday. ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అని ఎవరో విదేశాల్లో అన్నారు అని రాజీవ్ గాంధీ వ్యాఖ్యానించారు. సరే, మనం అంటే వాళ్ళకి గిట్టకపోవచ్చు, జాత్యహంకారం అనొచ్చు. మన దేశానికి వాళ్ళ దేశానికి అంతగా సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పార్టీల విషయం అది, పొలిటికల్ వ్యవహారం. సో మన దేశానికి వచ్చేసరికి మన రాజకీయ నాయకులు ఎవరో ఆ మాట అన్నారని చెప్పి అదే మాటని నేను కూడా కొనసాగిస్తాను, అదే మాటని నేను అనేస్తానని మన ఇండియన్ అపోజిషన్, ఇండియాలో ఉన్న అపోజిషన్ లీడర్ గౌరవనీయులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ మాట అన్నారు. ఏమంటే, ఇండియన్ ఎకానమీ ఈజ్ ఆల్రెడీ డెడ్ ఎకానమీ అని పుసుకుని అనేసారు ఆ మాట. అలా అనకూడదండి. గౌరవనీయులైనటువంటి స్థానంలో ఉండి అంత కేవలంగా మాట్లాడకూడదు. మనం ఆల్రెడీ జపాన్ని క్రాస్ చేసాం. మనం 5వ నెంబర్లో ఉన్నాం. ఇది అందరికీ తెలిసిన విషయం, ఇంటర్నేషనల్ ట్రేడ్ పండితులు ఒప్పుకున్న విషయం. సో మనం ప్రోగ్రెస్లో ఉన్నాం. ఈ విషయాన్ని గమనించకపోతే ఎలాగ గౌరవనీయులైనటువంటి అపోజిషన్ లీడర్స్? మన దేశ పరువుని మనం ఇంటర్నేషనల్లీ మనం తీసుకుంటే దానివల్ల మనకు ఒరిగేదేముంది? పదవుల కోసం, మన పార్టీ బలోపేతం కోసం ఏ విధంగా లాజికల్గా క్వశ్చన్ చేయాలో అధికార పార్టీని ఆ విధంగా క్వశ్చన్ చేయొచ్చు. గతంలో పివి నరసింహారావు గారు, వాజ్పేయి గారు లాంటి దిగ్గజ నాయకులు సభను ఎంతో మర్యాదగా నడిపించారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ వీడియోస్ కోకొల్లలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కాకుండా పార్టీ సంస్థాగతాన్ని ఏ విధంగా టార్గెట్ చేసి ప్రజల్లో నిలబెట్టాలి, ఏ పద్ధతిగా మాట్లాడితే ప్రజల్లోకి ఆ విమర్శ అనేది వెళ్తుంది, ప్రజలను ఆలోచింపచేస్తుంది అనే విధంగా సభను నిర్వర్తించాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. రాహుల్ గాంధీ గారు ఏ నాయకుడైనా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రాహుల్ గాంధీ, ఎనీబడి, ఎవరైనా సరే బాధ్యతగా మాట్లాడాలి. అది విషయం. సో మనం కూడా ఓట్లు వేసేటప్పుడు మనకి ఎవరు ఏ నాయకులైతే మనకి అర్హులో వాళ్ళనే మనం ఎన్నుకోవాలి తప్ప వాళ్ళు ఇచ్చే ఏవో కొన్ని రాయితీలు, ఏవో కొన్ని మనకి కేటాయించేస్తారనే స్వార్థంతో మనం ఎన్నుకుంటే చాలా సమస్య వస్తుందండి. అది విషయం. నమస్తే.